అదే మీరు డిబేట్లో ఉన్నప్పుడు ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు సార్? అంటే నేను చేస్తున్న డిబేట్ అనే నాలెడ్జ్ నాకు ఉంది, ఓకే. ఆ అవగాహన నాకు ఉంటుంది. నేను నా ఆడియన్స్కి, ఎలక్టరేట్కి పర్టికులర్ టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నా, ఆ గెస్ట్ల నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టదలుచుకున్నా. ఓకే. అది నా పర్పస్, అంతవరకు నేను చేస్తా. బట్ ఆ అతని నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం అతని బాడీ లాంగ్వేజ్ని బట్టి, అతని ఎమోషన్స్ని బట్టి, ఎక్కడైతే అతను బ్రేక్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్తాడు, ఎక్కడైతే కోప్పడతాడు, అవన్నీ తెలుసు కాబట్టి నేను రాబడతా, అంతవరకే. అతను ఎనిమీ కాదు. ఆ విషయం నాకు ఉంటుంది కాబట్టి నేను ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటాను. అంటే కొన్ని ఇన్సిడెంట్స్లో గెస్ట్ మీ అంత కంట్రోల్ చేసుకోరు, అవుట్ ఆఫ్ బౌండరీ వెళ్తారనమాట. అప్పుడు హౌ డూ యూ ట్యాకిల్ ఇట్? అంటే ఇప్పుడు నా షోలో చాలామంది నన్ను మధ్యలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నా షో మధ్యలోనే ఎమ్మెల్యే లాంటి వాళ్ళు భూ కబ్జాలు చేశారని నేను స్టోరీస్ చేస్తే స్టూడియోకి వచ్చేసి డాక్యుమెంట్స్ పట్టుకొచ్చి, దమ్ముంటే నన్ను ఫేస్ చేయని వచ్చి, వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి, వాళ్ళ లీగల్ టీం వచ్చి నేను ఫేస్ చేసి, నేను కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఏం చెప్పాలో తెలియక పేపర్లు ఇసిరేసి నీ సంగతి చూస్తా, నువ్వు ఎక్కడ ఉంటావు నాకు తెలిసిన వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. నేను నవ్వుకుంటా, నేనేం రియాక్ట్ అయితే నీ సంగతి చూస్తాను నేను అన్నాను. నేను నా ఇంటి అడ్రస్, నా కార్ నెంబర్ కూడా చెప్తా దా అయితే అని. అంతే. అల్టిమేట్గా ఎవరు నన్ను ఏం చేస్తారు? ఎవరైనా ఇంటి వరకు వచ్చారు సార్ అటాక్ అయింది? అబ్బో చాలా చోట్ల నన్ను కొట్టారు కూడా. ఓకే. చాలా అటాక్స్ జరిగినాయి, నా మీద ఫిజికల్ అటాక్స్ కూడా జరిగినాయి. సహజం. నా స్టోరీ వాళ్ళు దెబ్బతిన్నాడు, అతను ఎమోషన్గా అలా చేస్తాడు. అది మెంటలీ డిస్టర్బ్ చేయదా సార్? నేను ప్రిపేర్ అయిపోయాను కదా. ఇప్పుడు మీరు ఆర్మీలో జాయిన్ అవుతున్నారండి, ఎందుకు జాయిన్ అవుతారు ఆర్మీలో? దేశం కోసం ఏదో చేయాలనే లక్షణం ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. ఏ ఉద్యోగం రావట్లేదు కాబట్టి ఏదో ఉద్యోగంలో జాయిన్ అవుతా అనేది ఉండదు, ఎక్కువ ఉండదు. సో ఆర్మీలో జాయిన్ అయ్యాడు అంటే అతను మెయిన్ మోటో ఆ యూనిఫామ్ వేసుకుని నేషనల్ ఫ్లాగ్ చూసి ఆ దేశభక్తి, ఆ రక్తం, ప్రిపేర్డ్గానే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కాశ్మీరు అవన్నీ ఎక్కడెక్కడ అన్నీ చూడడానికి వెళ్ళాను, బాగుంది, అండ్ క్యాంటీన్లో తక్కువకి అయ్యిస్తారు, వాటి కోసం కాదు కదా అతను వెళ్ళేది. ఏదో రోజు యుద్ధం వస్తుంది, ఫైట్ చేస్తే తీరాలి. మెంటల్గా ప్రిపేర్డ్గానే ఉంటాడు జవాన్. జర్నలిజంలోకి వచ్చినప్పుడు కూడా అలాగే ప్రిపేర్ అయ్యా. ఇవన్నీ సహజం, ఫేస్ చేస్తా.